Hi, today is World Cancer Day, February 4th, and we are seated here at Medicover Cancer Institute, and we are having a podcast discussion on the importance of celebrating a World Cancer Day and why uh, raising the awareness about cancer is important. I am Dr. Karthik Chandra, Chief Surgical Oncologist and Robotic Surgeon at Medicover Cancer Institute. Along with me is Dr. Abhilash Gavarraju, Senior Radiation Oncologist, and Dr. Lalitya Swarna. She is a Surgical Oncologist and Robotic Surgeon. We asked a few people what doubts they have regarding cancer, and this is a list of questions that we made, and this is what we are going to discuss casually today. Dr. Abhilash, so in your experience, what has changed as far as cancer care is concerned in the last 5 to 10 years in India, especially? Have the survival rates improved? Is cancer still as scary as it was before? సో నమస్తే అండి అందరికీ. సో సార్ చాలా పర్టినెంట్ అండ్ వెరీ వ్యాలిడ్ అండ్ క్లినిక్లో కూడా అందరూ పేషెంట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్సే అడిగారు. ఓకే, సో సార్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రిజల్ట్స్ ఇప్పుడు బెటర్గా ఉన్నాయా, కాస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, టెక్నిక్ ఏంటి, రైట్? సో నేను ఈ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. పేషెంట్స్ కూడా అదే చెప్తాను, మీకు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఒక 20 సంవత్సరాల ముందు మన దగ్గర ఎలాంటి మొబైల్ ఫోన్స్ ఉంటాయో ఆలోచించండి. చిన్న కీప్యాడ్ ఫోన్స్, యూనో ఆ పిల్లలు ఏవో చిన్న గేమ్స్ అవి ఆడుకునేవారు. బట్ ఇవాళ నాటిలో ఉండే ఫోన్స్ ఒకసారి చూడండి మన దగ్గర ఎలాంటివి ఉన్నాయో. యాపిల్ ఫోన్స్, శాంసంగ్ ఫోన్స్, ఏదో స్మార్ట్ ఫోన్స్, బిగ్ కెమెరాస్, బిగ్ స్క్రీన్స్. సో మొబైల్ టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల్లో, ఒక 25 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చింది చూడండి. అదే సేమ్ లాజిక్ మీరు మెడికల్ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ప్రత్యేకంగా అప్లై చేస్తే అంతే మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ విషయంలో సార్ ఇంకా డీటెయిల్గా మాట్లాడతారు నాకన్నా. ఒకప్పుడు ఓన్లీ ఓపెన్ సర్జరీ చేసేవారు పాత రోజుల్లో. బట్ నౌ టుడే వీ హ్యావ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్. కమింగ్ టు కీమోథెరపీ మాట వినగానే అందరికీ భయం వేస్తుంది, అందరూ వెనకడుగు వేస్తారు. బట్ ఆ కీమోథెరపీలో అడ్వాన్స్డ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించిన కీమోథెరపీ డ్రగ్స్ ఇప్పుడు ఉన్నాయి, ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఇప్పుడు ఉన్నాయి, టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఇప్పుడు ఉన్నాయి, ట్యాబ్లెట్ ఫామ్లో కీమోథెరపీ డ్రగ్స్ ఉన్నాయి. రకరకాల కొత్త చేంజెస్, ఇన్వెన్షన్స్ జరిగాయి. యాజ్ అ రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ థెరపీతో పేషెంట్స్ని నేను ట్రీట్ చేస్తాను. రేడియేషన్ టెక్నిక్స్ పాత రోజుల్లో ఒక 20-25 సంవత్సరాల ముందు కొబాల్ట్ థెరపీ అనే చాలా అవుట్డేటెడ్ టెక్నిక్, అంటే ఇవాళ నాటి మనం మాట్లాడితే అది చాలా అవుట్డేటెడ్ టెక్నిక్. బట్ ఇవాళ మన దగ్గర హై అండ్ లీనియర్ యాక్సిలరేటర్స్ ఉన్నాయి, టోమోథెరపీ, సైబర్ నైఫ్, ప్రోటాన్ థెరపీ. సో చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడదాం. బట్ బ్రాడ్గా చెప్పాలి అంటే చాలా మార్పు టెక్నాలజీ పరంగా వచ్చింది, అండ్ అదే మార్పు రిజల్ట్స్ రూపంలో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. బట్ ఆ ట్రీట్మెంట్ పూర్తి బెనిఫిట్ పేషెంట్ పొందాలి అంటే ఎర్లీ స్టేజ్లో మా దగ్గరికి రాగలిగితే, ఎక్కువ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయగలిగితే మ్యాక్సిమం బెనిఫిట్ కూడా మనం పేషెంట్స్కి ఇవ్వగలుగుతాం. సో బేసిక్లీ క్యాన్సర్ ఇస్ నో లాంగర్ ఎ డెత్ సెంటెన్స్. క్యాన్సర్ అంటే మరణశాసనం కాదు. దెర్ ఇస్ గుడ్ హోప్ ఫర్ క్యూరింగ్ క్యాన్సర్. డాక్టర్ స్వర్ణ, అంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ సమ్ మిత్స్ రిగార్డింగ్ క్యాన్సర్. ఫస్ట్ క్యాన్సర్ కనుగొనడానికి చాలామంది అంటే డాక్టర్స్ బయాప్సీ చేస్తారంటారు. సో అయితే ప్రాబ్లం ఏంటంటే చాలామంది భయపడుతుంటారు, బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, బయాప్సీ చేస్తే దాని తర్వాత పేషెంట్ ఎక్కువ కాలం బతకరు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దిస్? బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అనేది చాలా మందిలో ఉన్న పెద్ద అపోహ మాత్రమేనండి. బయాప్సీ చేయడం అనేది మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి చాలా ముఖ్యమైన స్టెప్ అని చెప్పాలి. సో బయాప్సీ వచ్చిన రిజల్ట్ని బట్టి మనం పేషెంట్కి మనం డయాగ్నోసిస్ తీసుకొచ్చి దానిలో ఉన్న డిఫరెంట్ మ్యుటేషన్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే మనం పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతాం. లెస్ దాన్ 1% ఆఫ్ ట్యూమర్స్ బయాప్సీ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం ఇప్పుడున్న టెక్నిక్స్తో చేసే బయాప్సీస్కి 99% అబోవ్ అసలు మనకి బయాప్సీతో స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. సో హౌ ఇస్ ద బయాప్సీ డన్? బయాప్సీ ఎలా చేస్తారు? సో బయాప్సీ డిపెండ్స్ ఆన్ అంటే లైక్ ఎక్కడ క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడు మనకి సర్ఫేస్ మీద వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్కి కానీ స్కిన్ క్యాన్సర్స్కి కానీ మనం డైరెక్ట్గా ఓపెన్ ఇన్సిషన్ బయాప్సీస్ అంటాము. అలానే ఇంటర్నల్గా ఉండే బయాప్సీస్ అంటే ఆర్గన్స్కి వచ్చే క్యాన్సర్స్కి వచ్చేసేటప్పటికి కోర్ నీడిల్ బయాప్సీస్ అనేవి చేస్తూ ఉంటాం. సో అవి షీల్డెడ్ షీట్స్తో వాటితో వస్తాయి కాబట్టి ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్కి మనం బయాప్సీ చేసేటప్పుడు కూడా స్ప్రెడ్ అనేది వెరీ వెరీ లెస్ ఛాన్సెస్తో ఉంటుంది. సో బేసికలీ బయాప్సీ అనేది ఒక చిన్న నీడిల్ టెస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఓపీడీ బేసిస్లోనే చేస్తాం. అది చేసిన తర్వాత దట్ పర్సన్ క్యాన్ గో బ్యాక్ టు దేర్ వర్క్, రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. సో పెద్ద భయపడాల్సింది లేదు. సో దిస్ ఆల్ ఓల్డ్ స్టోరీ వెన్ దే డిడ్ ఓపెన్ సర్జరీ టు జస్ట్ డయాగ్నోస్ క్యాన్సర్. ఇదంతా ఇప్పుడు మారిపోయింది. వన్ మోర్ థింగ్, అంటే ఓన్లీ ఓల్డ్ పీపుల్ గెట్ క్యాన్సర్ ఆర్ ఈవెన్ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్ నౌడేస్? హౌ ఇస్ ఇట్, వాట్ ఇస్ చేంజింగ్? ఈ రోజుల్లో చూస్తే యంగ్ పీపుల్ యాజ్ ఎర్లీ యాజ్ 30s ఉన్న వాళ్ళకి కూడా మనం క్యాన్సర్ అనేది ఎక్కువే చూస్తున్నాం ఇన్సిడెన్స్. చాలా వరకు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ హ్యాబిచ్యుయేషన్స్తో పాటు చూసుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా మోర్ అండ్ మోర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి యంగ్ పీపుల్లో అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్ అనేవి మనకి కేవలం మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ ఇన్సిడెన్స్ ఈ రోజుల్లో అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఏజ్ అనేది ఎప్పుడు క్యాన్సర్కి బ్యారియర్ కాదు. ఎంత తక్కువ ఏజ్లో అయినా కూడా మనం క్యాన్సర్ అనేది రావచ్చు. ఆల్ సైడ్ ఓల్డ్ ఏజ్లోనే క్యాన్సర్ కొంచెం ఎక్కువ, యాజ్ 60s 70s ఏజ్ ఆఫ్ ద పాపులేషన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ 60s 70sలో ఉండే వాళ్ళ జనాభా పెరుగుతున్న కొద్దీ విల్ సీ మోర్ అండ్ మోర్ క్యాన్సర్స్ బికాస్ ఏజ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ విచ్ వీ కెనాట్ చేంజ్. హవెవర్ ఈవెన్ యంగ్ పీపుల్లో ఇప్పుడు కొంచెం కొద్దిగా ఎక్కువ క్యాన్సర్స్ చూస్తున్నాం. అదే కాకుండా కొంచెం ఈ క్యాన్సర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నాయి, అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అవుట్కమ్స్ కొంచెం బ్యాడ్గా ఉంటున్నాయి. సరే, ఇప్పుడు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, మనం ఏదో బయాప్సీ చేసాము, అది క్యాన్సర్ నిర్ధారణ అయింది. వాట్ నెక్స్ట్? డాక్టర్ అభిలాష్ గారు, అంటే మీ హాస్పిటల్లో ఇలాంటి పేషెంట్ వస్తే ఏం చేస్తారు? సో ఒక కొత్త పేషెంట్ హాస్పిటల్కి వచ్చారు, సార్ చెప్పినట్టు బయాప్సీ చేయించుకున్నారు, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్తో మనల్ని కలిశారు. సో వాట్ నెక్స్ట్ అని వాళ్ళు అడుగుతారు, వాట్ నెక్స్ట్ అని మనం కూడా ఆలోచిస్తాం. సో పాతకాలాల్లోని ఏదన్నా ఒక రిపోర్ట్తో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి చూసి దాని తగ్గట్టుగా ఏదో మందులు రాయడము, ఆర్ ఏదో సర్జరీ చేయాలని చెప్పడము, ఆర్ ఇంకేదో స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేయడము అనేది చేసేవారు. బట్ ఇవాల్టి నాడున ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక హై అండ్ టెర్షరీ కేర్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రోటోకాల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో నిర్ణయం ఎప్పుడు ఒక డాక్టరే ఓపీడీలో కూర్చుని తీసుకోరు, రైట్? సో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ప్రధానంగా 3 డివిజన్స్ ఉంటాయి. సర్జికల్ ఆంకాలజీ, మన సర్జన్స్ ఉన్నారు, రేడియేషన్ ఆంకాలజీ నాకు సంబంధించిన విభాగం, అండ్ మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ చేసే విభాగం. ఈ స్పెషలిస్ట్ అందరూ కలిసి కూర్చుని దాన్ని మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటాం. సో ఎవ్రీ క్యాన్సర్ హాస్పిటల్లో ట్యూమర్ బోర్డ్ ఉంటుంది. వచ్చే కేసెస్ అన్నీ, ఆల్ కేసెస్ని ఆల్ స్పెషలిస్ట్స్ చూసి డిస్కస్ చేసి ట్రీట్మెంట్ మొడాలిటీ ఎలా ప్లాన్ చేయాలి అన్నది ఒక ప్రోటోకాల్ రాసుకుంటారు. దాని అకార్డింగ్లీ స్టిక్ అయ్యి ఫాలో అయ్యి మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వచ్చారు, సర్జన్స్ బయాప్సీ చేశారు, దానికి సర్జరీ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అని యునానిమస్గా అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆ పేషెంట్ని ఆ లైన్లో మనం పంపిస్తాం. సో అకార్డింగ్లీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ బై ఎవ్రీబడి. ఎందుకు ఇలాగా అని ఎవరన్నా అడిగితే, ఒక్కలే డెసిషన్ మాటిమాటికి తీసుకుంటుంటే చిన్న ఎర్రర్ అవ్వచ్చు, హ్యూమన్ ఎర్రర్ అవ్వచ్చు, మిస్టేక్స్ అవ్వచ్చు. బట్ కలెక్టివ్గా ఒక గ్రూప్ డెసిషన్ తీసుకుంటే ఎవరికన్నా ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా, ఫ్యాలసీస్ ఉన్నా అవి అదర్ కన్సల్టెంట్స్, అదర్ కలీగ్స్ చూసి అవసరమైతే పాయింట్అవుట్ చేసి పేషెంట్కి ఇక్కడ జస్టిస్ అవుతుంది. అది ముఖ్యమైన పాయింట్. థ్యాంక్ యూ అభిలాష్. సో బేసికలీ మనం పేషెంట్ని వర్కప్ చేసిన తర్వాత, అంటే బయాప్సీ చేసి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందని చూసి తర్వాత స్టేజింగ్ వర్కప్ అంటాం. అంటే క్యాన్సర్ అక్కడ లోకల్ పార్ట్లోనే మాత్రమే ఉందా, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అనేది డిసైడ్ చేస్తాం. దీనికి పెట్ స్కాన్ కానీ, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ ఇలాంటి టెస్టులు చేసి డిసైడ్ చేస్తాం. సో దీస్ 2 things are important to decide the type of
cancer and then the stage of the cancer. Once that is decided, సే మనం ఒక ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకొని డిస్కస్ చేస్తే ఒక లేడీ ఒక బ్రెస్ట్ గడ్డతో వచ్చారు అంటే మనం బయాప్సీ చేసాం, స్టేజింగ్ చేసాము, కన్ఫర్మ్ చేసాము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ ఫౌండ్ టు బీ ఇన్ స్టేజ్ 1, వీ డూ సర్జరీ చేస్తాం ఫస్ట్. సర్జరీ చేసిన తర్వాత రిపోర్ట్ బట్టి తర్వాత కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ అవసరం ఉందంటే అది ఇవ్వడం జరుగుతుంది. అదే పేషెంట్ స్టేజ్ 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది అంటే మనం అది మెయిన్లీ కీమోథెరపీ వైపు వెళ్తుంది. కొందరికి ఈ స్టేజ్ 2 and 3లో వాటి ఉన్న పర్టికులర్ ఫీచర్స్ బట్టి మనం కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ, కొందరికి కీమోథెరపీ ఫస్ట్ ఇచ్చి తర్వాత డౌన్ సైజ్ చేసి సర్జరీ చేసి దాని తర్వాత రేడియేషన్ చేయడం అలాంటివి జరుగుతుంది. నౌ యాజ్ ఫర్ సర్జికల్ ఆంకాలజీ ఈజ్ కన్సర్న్డ్, అంటే ఏం అడ్వాన్స్ వచ్చాయి లాస్ట్ couple of decades అని చూస్తే, ఒక when I was doing MBBS or when I started my MS career also, ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తే we were doing mastectomy, ఎంటైర్ రిమూవల్ ఆఫ్ ద ఎంటైర్ బ్రెస్ట్. ఇంకేం డిస్కషన్ లేదు. సో ఇప్పటి కాలంలో నా ప్రాక్టీస్లో చూస్తే అరౌండ్ 60 to 70% ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఏబుల్ టు డూ అ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. పూర్తిగా బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డూ అ మాస్టెక్టమీ. ఒక బ్రెస్ట్ తీసేస్తే పేషెంట్కి ఎంత సైకలాజికలీ డిప్రెసింగ్గా ఉంటుందో వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ దట్. సో దీస్ కైండ్ ఆఫ్ కన్జర్వేటివ్ సర్జరీస్ అండ్ దెన్ ఫోకస్డ్ సర్జరీస్ విత్ బెటర్ రికవరీ, ఫర్ ఎగ్జాంపుల్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపిక్ ఆంకో సర్జరీ ఆర్ రోబోటిక్ ఆంకో సర్జరీ మనం చేయగలుగుతున్నాం. దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. డాక్టర్ అభిలాష్, యాజ్ ఫర్ as రేడియేషన్ ఆంకాలజీ ఇస్ కన్సర్న్, అంటే వాట్ పర్టికులర్ అంటే టెక్నాలజీ వైస్గా ఏమొచ్చింది, వాట్ అడ్వాన్సెస్ హ్యావ్ కమ్? సో రేడియేషన్ ఆంకాలజీ ఒక మిస్అండర్స్టూడ్ బ్రాంచ్ అని చెప్పుకోవాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే చాలామంది స్పెషలిస్ట్ ఆర్ చాలామంది డాక్టర్స్కి కూడా రేడియేషన్ ఆంకాలజీ మీద యూజువల్గా అంత అవేర్నెస్ కానీ ఆర్ అంత నాలెడ్జ్ కానీ ఉండదు. క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్స్కి చాలా అవేర్నెస్ ఉంటుంది, బికాజ్ మేము అందరం కలిసి వర్క్ చేస్తాం. బట్ ఒక క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా ఇంకెవరి దగ్గరికైనా స్పెషలిస్ట్ని రేడియేషన్ గురించి అడిగితే దే మే నాట్ నో సో మచ్. ఓకే, సో రేడియేషన్ థెరపీ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రేస్తో, హై ఎనర్జీ ఎక్స్రేస్తో క్యాన్సర్ని ట్రీట్ చేయడం, దట్ ఈస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మాకు చాలా ఎక్విప్మెంట్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది, హెవీ మెషినరీతోనే మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్స్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ ఎలా అవుతాయో అలాగే ఒక మెషిన్ ద్వారా, ఒక ఎక్విప్మెంట్ ద్వారా రేడియేషన్ థెరపీ అనేది డెలివరీ అవుతుంది. సో ఇందాక నేను మాట్లాడాను, ఒక 25 years బ్యాక్ చాలా ఓల్డ్ టెక్నిక్స్, ఓల్డ్ టెక్నాలజీ ఉండేది. దాన్ని కొబాల్ట్ థెరపీ అంటారు. యూజువల్గా చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మన ఇండియాలో కొబాల్ట్ మెషిన్ ఉంటుంది. ఇవాళకి కూడా అదే మెషిన్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అడ్వాన్స్మెంట్స్ గవర్నమెంట్ సెటప్స్లో, చాలా వరకు గవర్నమెంట్ సెటప్స్లో ఇంకా రాలేదు, నెమ్మదిగా వస్తున్నాయి. బట్ లీనియర్ యాక్సలరేటర్స్, దే ఆర్ వెరీ హై ఎండ్ ఎక్విప్మెంట్. వాటితో చాలా ప్రిసైజ్గా, చాలా కన్ఫార్మల్గా, ఆల్మోస్ట్ ఒక 1-2 millimeters యాక్యురసీ వరకు మనం ట్రీట్మెంట్ చాలా సూటిగా చేయగలుగుతాము. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. 3D CRT టెక్నిక్, IMRT, VMAT, IGRT, ఇవి మీరు గూగుల్ చేస్తే మీరే తెలుసుకోవచ్చు ఏంటి అన్నది. వీటి టెక్నికాలిటీస్లోకి ఎక్కువ వెళ్ళను. బేసికలీ టెక్నాలజీ, టెక్నిక్స్ మారే కొద్దీ, మంచిగా వచ్చే కొద్దీ ట్యూమర్ ట్రీటింగ్ యాక్యురసీ పెరుగుతుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న అవయవాలు, నార్మల్ ఏరియాస్కి కూడా రేడియేషన్ కొంచెం అవుతుంది, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో సింపుల్గా వన్ లైన్లో చెప్పాలంటే, పాత టెక్నిక్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొత్త టెక్నిక్స్తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ టెక్నిక్స్తో పాటు యూజువల్గా రేడియేషన్ ఆంకాలజీ వైద్యం సుమారుగా 4 నుంచి 6 వారాలు పడుతుంది. టైం ఈజ్ అ బిగ్ ప్రాబ్లం రేడియేషన్ ఆంకాలజీలో. పేషెంట్స్ ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, 4 వారాలు ఉండాలా, 6 వారాలు ఉండాలా అంటే వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇబ్బంది. సో టైంతో పాటు, లాట్ ఆఫ్ రీసెర్చ్తో పాటు మనం ట్రీట్మెంట్ టైంను కూడా తగ్గించే టెక్నిక్స్ ఇవాళ మన దగ్గర ఉన్నాయి. వాటిని హైపోఫ్రాక్షనేషన్ టెక్నిక్స్ అంటారు, ఆర్ SBRT ఆర్ SRS టెక్నిక్స్ అంటారు. పిన్ పాయింట్ యాక్యురసీ, బెటర్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ
అండ్ టైం తగ్గించుకోవడం. సో టైం తగ్గిస్తే పేషెంట్ని తొందరగా మనం ఇంటికి పంపించవచ్చు, తొందరగా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ వర్క్ని, వాళ్ళ దీన్ని రిజ్యూమ్ చేయొచ్చు. అండ్ తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్కి కాస్ట్ కూడా డెఫినెట్లీ తగ్గుతుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే టెక్నాలజీ మారింది, సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అయింది, టైం ఫ్రేమ్స్ తగ్గాయి, ఓవరాల్ రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి. Dr. Swarna, as far as surgical treatment is concerned, ఎస్పెషల్లీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు, దాంట్లో ఏం మార్పు వచ్చింది? ఇంతకు ముందు అనుకుంటే మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో మెయిన్గా మనకి అవైలబిలిటీ ఉన్నది లాప్రోస్కోపిక్ సర్జరీస్. అండ్ ఆ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఆంకాలజీ పేషెంట్స్కి వచ్చేసేటప్పటికి క్యాన్సర్కి సర్జరీ లాప్రోస్కోపీతో చేయొచ్చా అనే పెద్ద స్టిగ్మా అనేది ఉండేది. ఎందుకు అంటే బికాజ్ మనం క్యాన్సర్ని రిమూవ్ చేసేటప్పుడు ఏమాత్రం ఎక్కడ క్యాన్సర్ టిష్యూ అనేది వదలకుండా చేయడంలోనే పేషెంట్కి మెయిన్ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎరాలో ఏంటి అంటే మనకి లాప్రోస్కోపీతో పాటు మోర్ అడ్వాన్స్డ్గా రోబోటిక్ సర్జరీ అనేది బాగా అవైలబిలిటీలోకి వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ టైర్ సిటీలో కూడా మనకి రోబోటిక్ సర్జరీ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంకా బెటర్గా అడ్వాన్స్డ్గా తయారయ్యాయి. సో ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీతో మనం క్యాన్సర్ పేషెంట్స్కి చాలా వరకు మేలు చేయగలుగుతాం. ఎలా అంటే పేషెంట్కి మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళకి ఉండే ఫిజికల్గా పెయిన్ ఎంతైతే మనము ఓపెన్ సర్జరీకి ఇచ్చే ఘాట్తో కంపేర్ చేసుకుంటే చిన్న చిన్న హోల్స్తో మనం సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా పెయిన్ అనేది తగ్గుతుంది. అండ్ లోపల మనం చేసే టిష్యూ డిసెక్షన్ అనేది ఈ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్తో చేసినప్పుడు చాలా ఫైన్ అండ్ ప్రిసైజ్డ్గా ఉండడం వల్ల అండ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది మనం సర్జరీ చేసేటప్పుడు కూడా. ఈ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ రెండిట్లో కూడా మనకి ఉండే మ్యాగ్నిఫికేషన్ వల్ల మనం క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది, ఎక్కడి వరకు మనం మార్జిన్స్ తీసుకొని ఖచ్చితంగా మనం క్యాన్సర్ని రిమూవ్ చేయగలుగుతున్నాం అనేది మనం అసెస్ చేసుకుంటూ ప్రతి స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా మనం పేషెంట్కి క్లియరెన్స్ ఇస్తూ చేసుకోగలుగుతున్నాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే చాలా తొందరగా రికవరీ అనేది వస్తుంది. పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి పెయిన్ తక్కువ ఉండడం అనేది వాళ్ళ మెంటల్ హెల్త్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ని కూడా వాళ్ళు బెటర్గా టాలరేట్ చేసేలా చేస్తుంది. సో మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్తో మనము ఒక క్యాన్సర్ని ట్రీట్ చేసినప్పుడు మనం రికవరీని ఇంప్రూవ్ చేస్తున్నాము అండ్ అలానే వాళ్ళకి నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి తట్టుకోగలిగే స్ట్రెంగ్త్ని కూడా ఎక్కువ సర్జరీ వల్ల లూజ్ అవ్వకుండా చేస్తున్నాం. అండ్ సో అర్లీగా డిశ్చార్జ్ అవుతారు, అర్లీగా వాళ్ళ రొటీన్ లైఫ్కి మళ్ళీ వెళ్ళగలుగుతున్నారు. సో ఈ రోజుల్లో మనకి వైడ్ అవైలబిలిటీ ఆఫ్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉండడం వల్ల చాలా వరకు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో మంచి అడ్వాన్స్డ్గా ఉన్నాము అనే చెప్పగలుగుతున్నాం. సో కానీ ఫస్ట్ నాకు రోబోటిక్ సర్జరీకి వచ్చిన పేషెంట్స్ ఏం చెప్పడం జరిగిందంటే, రోబోటిక్ సర్జరీ వద్దండి మీరే చేసేయండి అని చెప్పేవాళ్ళు. సో దట్ ఇస్ అ బిగ్ మిత్ అండి. అంటే రోబోటిక్ అంటే యాక్చువల్లీ ఇట్ డస్ నాట్ డూ ఇండిపెండెంట్లీ. మనం నియంత్రించడమే రోబోని. నేను చెయ్యి ఇలా కదిపితే లోపల కూడా అది కదులుతుంది, నేను ఇలా కట్ చేస్తే అది లోపల కట్ చేస్తుంది, నేను ఇలా కుట్టేస్తే అలా కుడుతుంది. సో బేసికలీ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, బేసికలీ డౌట్ ఉండే వాళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ లాగా చిన్న చిన్న కన్నాలు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాటిని పక్కన సర్జన్స్ కన్సోల్ అనే దాంట్లో కూర్చొని మనం అక్కడ ఆపరేట్ చేస్తూ పొట్ట లోపల కానీ ఛాతి లోపల కానీ ఇన్స్ట్రుమెంట్స్ని కదుపుతూ మనం రోబోటిక్ సర్జరీ చేస్తాం. సో ఇట్స్ కంప్లీట్లీ అండర్ ఆర్ కంట్రోల్. మనం బాగా చేస్తేనే లోపల బాగా సర్జరీ అవుతుంది. అయితే అడ్వాంటేజ్ డాక్టర్ స్వర్ణ గారు చెప్పినట్టు రికవరీ, పేషెంట్ రికవరీలోనే మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ వీ కెన్ స్టార్ట్ అడ్జువెంట్ థెరపీస్, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ స్టార్ట్ చేయాలంటే క్విక్గా స్టార్ట్ చేయొచ్చు. Now, as for, okay, we talked about surgery, radiation, and then chemotherapy. అంటే కీమోథెరపీ అంటే జనాలందరికీ భయం ఉంటుంది, బట్ మందుల ద్వారా క్యాన్సర్ని తగ్గించడం అనేది వెరీ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. అండ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఓవర్ ద లాస్ట్ 10-20 years, ఈ టార్గెటెడ్ థెరపీ, పర్సనలైజ్డ్ థెరపీ అనేవి సినారియోలోకి వచ్చాయి. సో ఏంటి, వాట్ ఇస్ టార్గెటెడ్ థెరపీ? సో ప్రాబ్లమ్ విత్ కీమోథెరపీ ఏంటంటే, కీమోథెరపీ యాక్ట్స్ ఆన్ ఆల్ ద సెల్స్ ఇన్ ద బాడీ, ఎస్పెషలీ దోస్ విచ్ ఆర్ ర్యాపిడ్లీ డివైడింగ్ క్యాన్సర్ సెల్స్. సో ర్యాపిడ్లీ డివైడింగ్ క్యాన్సర్ సెల్స్ ఏముంటాయి, మెయిన్లీ క్యాన్సర్ సెల్స్. బట్ అవే కాకుండా
హెయిర్ సెల్స్, బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్లీ డివైడింగ్, ఇంటెస్టైన్ సెల్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. ప్రాబ్లం ఏంటంటే ఈ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు దానికి క్యాన్సర్ సెల్స్, నార్మల్ బాడీ సెల్స్కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఆకలి పుట్టకపోవడం, డయేరియా ఇలాంటివి, జుట్టు ఊడిపోవడం, ఎందుకంటే హెయిర్ సెల్స్ కిల్ అవుతూ ఉంటాయి. అది వీటన్నిటి వల్ల వెయిట్ లాస్ అది జరుగుతూ ఉంటుంది. బట్ ప్రెసిషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. అరౌండ్ 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ అ మ్యూటేషన్ కాల్డ్ HER2 మ్యూటేషన్. HER2 జీన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి హర్సెప్టిన్ ఆర్ ట్రాస్టోజుమాబ్ అనే ఒక డ్రగ్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, క్యాన్సర్ సెల్స్ కిల్ బెటర్గా ఉంటుంది. సో వీళ్ళకి అవుట్కమ్స్ చాలా బాగున్నాయి, క్యూర్ రేట్స్ చాలా బాగా పెరిగాయి, సర్వైవల్ రేట్స్ చాలా బాగున్నాయి. అలాగే దెర్ ఆర్ సమ్ బ్లడ్ క్యాన్సర్స్ లైక్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, CML. ఇమాటినిబ్ అనే ట్యాబ్లెట్ వచ్చింది. ఆ ట్యాబ్లెట్ వాడి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు జనాలు దే ఆర్ లివింగ్ దేర్ ఆన్ నార్మల్ లైఫ్. సో దిస్ హెస్ చేంజ్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎగ్జాంపుల్, మై ఓన్ అంకుల్ ఒక 15 years బ్యాక్, ఐ హ్యాడ్ వన్, మై ఓన్ రిలేషన్స్లో చూసుకుంటే 15 years బ్యాక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ oncology, we had one uncle who was diagnosed with lung cancer. Now when they sent me the scans, చూస్తే stage 4 లంగ్లోనే కాకుండా బోన్స్లోకి, బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయింది. We decided ఆయనకి ఏదో కీమోథెరపీ ఇచ్చారు, రేడియేషన్ ఇచ్చారు. ఈ సర్వైవ్డ్ barely 6 months. దట్స్ ఆల్. వీ కుడెంట్ డూ మచ్. కీమోథెరపీ ఇచ్చారు, ఆయన పెద్దగా తట్టుకోలేకపోయారు. 70 years. సేమ్ సిచ్యువేషన్ 2 years బ్యాక్, అనదర్ అంకుల్ వెన్ హీ గాట్ లంగ్ క్యాన్సర్, సేమ్ సిచ్యువేషన్. హీ వాజ్ బ్రెత్లెస్. టెస్టులు చేస్తే అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్, పొట్టలో, ఛాతిలో నీళ్లు చేరాయి, నీళ్లు తీశారు. దెన్ ఇట్ హస్ స్ప్రెడ్ టు ద బ్రెయిన్. సో వి థాట్ అగైన్ ఏమవుతుందో అనుకున్నాం, కానీ దేర్ వాజ్ మ్యూటేషన్, పర్టికులర్ మ్యూటేషన్ కాల్డ్ EGFR మ్యూటేషన్ అనేది ఉంటే, we started a simple tablet. We gave chemotherapy for 6 cycles, and it's been more than 2 years. And he's ikkada kurchunte, you will not know unless I tell you that he is a cancer patient. So they are able to lead a normal life because of precision oncology and exact targeted therapy. This is almost like a miracle. Okay, that is the difference between cancer treatment 10-15 years back and presently. సో టుడే ఇన్ మై OPD నాకు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఆవిడని అడిగితే రొమ్ములో ఒక గడ్డ చూసుకున్నాను, అది చూసి 6 నెలలు అయింది, మెల్లిగా పెరుగుతుంది, కానీ నొప్పి లేదు, అందుకే నేను రాలేదు. ఇప్పుడు ఏదో కొద్దిగా నొప్పి వస్తుందని వచ్చాను, మీరేమో క్యాన్సర్ అంటున్నారు. అంటే నొప్పి లేదు కదా, ఎలాగ క్యాన్సర్ అవ్వచ్చా నొప్పి లేకుండా అని అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? యాజ్ అ లేడీ డాక్టర్ నేను చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ లేట్ స్టేజెస్లో ఎందుకు ప్రెజెంట్ అవుతారు, అడ్వాన్స్డ్గా క్యాన్సర్ మారిపోయే వరకు ఎందుకు రారు అంటే, చాలా వరకు అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఆఫ్ బ్రెస్ట్లో ఏంటి అంటే నొప్పి అనేది ఉండదు. సో నొప్పి లేని ప్రతి గడ్డ అనేది మనకి రొమ్ములో వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్ నోమాసే అవ్వాలని లేదు. సో క్యాన్సర్ అనేది అర్లీ స్టేజెస్లో 90% ఆఫ్ ద టైమ్స్ అసలు పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. ప్రతిసారి స్కిన్ మీద ఒక పుండు రావాలి అని కూడా లేదు. సో స్కిన్ మీద పుండు వచ్చింది, ఒక బ్రెస్ట్ లంపు అంటే అది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చేసినట్టు అనమాట. కొంచెం చాలా వరకు యంగ్ ఫీమేల్స్లో ఏంటి అంటే పెయిన్ ఉన్నది, లంప్ ఉన్నది అని అర్లీగానే వస్తూ ఉంటారు. సో వాళ్ళల్లో 90% ఆఫ్ ద వాళ్ళకి మనకి క్యాన్సర్ అనేది ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఏంటి అంటే మనము అర్లీగా చూపించుకునేటప్పుడు అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయడం ద్వారా మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ మనం క్యూర్ చేసినట్టు ట్రీట్ అనేది చేయగలుగుతాం పేషెంట్స్కి. సో పెయిన్ ఉన్నా లేకపోయినా బ్రెస్ట్లో మనకు ఒక లంప్ వచ్చింది, అది మనకి క్రమేణీ పెరుగుతున్నది అనిపిస్తున్నది, దాని మీద ఉన్న స్కిన్లో చేంజెస్ ఏమైనా వచ్చినా, లేదా చంకలో బ్రెస్ట్తో పాటు చంకలో కూడా మనకి గడ్డలాగా తగులుతున్నాయి అంటే లేట్ చేయకుండా మనకి దగ్గరలో ఉన్న డాక్టర్కి మనం వెళ్ళి చూపించుకుంటే మినిమల్గా మనకి అర్లీగా అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా మామోగ్రఫీ చేయించుకోవడం ద్వారా మనకి బ్రెస్ట్లో ఉండే లంప్ క్యారెక్టర్ ఏంటి, అది క్యాన్సరా కాదా, మనకి పెయిన్ లేకపోయినా కూడా ఈ టెస్ట్ అనేవి మనం మినిమం చేయించుకుంటే మనం త్వరగా డయాగ్నోస్ చేసుకొని మన లైఫ్ని మనము సేవ్ చేసుకోగలుగుతాం. బికాజ్
ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు క్యూరబుల్ డిసీజ్కే ఉన్నది. సో యాక్చువల్లీ ఇది కామన్గా చూస్తామండి. అంటే క్యాన్సర్ సిమ్టమ్ ఏంటి అని అడుగుతారు. క్యాన్సర్ సిమ్టమ్ ఏంటి అంటే మనకి బాడీలో 100 బాడీ పార్ట్స్ ఉంటే 100 డిఫరెంట్ క్యాన్సర్స్కి ఈచ్ సిమ్టమ్ ఇస్ డిఫరెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్లో గడ్డతో ప్రజెంట్ అవుతుంది. అదే పేగు క్యాన్సరు లూజ్ మోషన్స్ లేకపోతే బ్లీడింగ్తో ప్రజెంట్ అవ్వచ్చు. స్టమక్ క్యాన్సర్ అజీర్తితో ప్రజెంట్ అవ్వచ్చు, కడుపు నొప్పితో ప్రజెంట్ అవ్వచ్చు. సో జనరల్ అడ్వైస్ ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా ఒక 2-3 వీక్స్ 3-4 వీక్స్ కన్నా అశ్రద్ధ చేయొద్దు. ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ ఒక 3-4 రోజులు ఉండొచ్చు, వారం రోజులు ఉండొచ్చు. బట్ యాజ్ ఫార్ అస్ 2-3 వీక్స్ అయినా తగ్గట్లేదు అంటే వీ టు గో టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎందుకు ఇది వచ్చిందనేది. 99.9% ఆఫ్ ఫీవర్స్ ఆర్ డ్యూ టు సింపుల్ రీజన్స్, బట్ 0.1% ఆఫ్ ఫీవర్ ఇస్ డ్యూ టు క్యాన్సర్. సో 3-4 వీక్స్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉందంటే అది 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇస్ క్యాన్సర్, సమ్టైమ్స్ ట్యూబర్కులోసిస్ లాంటివి. సో లాంగ్ డ్యూరేషన్ సిమ్టమ్స్ 3-4 వీక్స్ కన్నా ఎక్కువ ఉన్న ఏ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో డాక్టర్ అభిలాష్, అంటే వై ద అవుట్కమ్స్ ఆర్ బ్యాడ్ ఇన్ ఇండియా? అంటే మనం ఏదో మన యుఎస్ వెళ్ళిపోతే మనకి అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందనో లేకపోతే అక్కడ ఇంకేవో అంటే బాగా నయం అయిపోవచ్చు అని అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ ఇట్? సో ఇది నా ఒపీనియన్లో ద బిగ్గెస్ట్ మిత్ అండి, దట్ మనం ఏదో అమెరికానో లండనో ఎక్కడికో వెళ్ళిపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా బెటర్గా అవుతుంది అండ్ ఆ రిజల్ట్స్ బాగుంటాయి, అక్కడ క్వాలిటీస్ బాగుంటాయి, అక్కడ స్టాండర్డ్స్ బాగుంటాయి, రైట్? అండ్ మనం అందరం చూస్తాం, ఏదో సెలబ్రిటీస్ ఎవరో మూవీ స్టార్స్ ఎవరో ఇక్కడ వైద్యం చేయించుకున్నారు, యూఎస్లో అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు అని మనం అందరూ వింటాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఒకటే అండి, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఇవాళ మనం మాట్లాడుతున్నది ఇది కూడా మా ప్రయత్నమే ఫర్ క్యాన్సర్ అవేర్నెస్. సో ఇప్పుడే డాక్టర్ స్వర్ణ చెప్పినట్టు కంప్లైంట్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అందరం బిజీ లైఫ్స్లో, అందరూ స్ట్రెస్ లైఫ్స్లో మనం కొన్ని ఇగ్నోర్ చేస్తాం, డాక్టర్స్ కూడా చేస్తారు, నేను మీకు చెప్తున్నాను ఫ్రాంక్గా. బట్ కొన్ని కంప్లైంట్స్ ఇప్పుడు కార్తిక్ గారు చెప్పినట్టు 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు అలా ప్రొలాంగ్డ్గా ఉన్నా కూడా మనం సర్లే తర్వాత చూద్దాంలే, ఇలా ఏదో నొప్పి వచ్చినప్పుడు వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి అనుకోవడమే పెద్ద పొరపాటు అండి. అండ్ దాంతోపాటు ఎప్పుడైనా క్యాన్సర్కి కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇప్పుడు క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ అని జస్ట్ గూగుల్లో ఒకసారి కొడితే కాషన్ అని ఒక నిమోనిక్ మీకు వస్తుంది. కాషన్ అంటే ఏంటంటే జాగ్రత్త. సో CAUTION, ప్రతి అక్షరం ఒక కంప్లైంట్, ఒక సిమ్టమ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఒక్కసారి గూగుల్ చేయండి, మీకు మీరే తెలుసుకుంటారు. సో వాటిని ఐడెంటిఫై చేయడం. దాని తర్వాత ఇంకొకటి చాలా మటుకు మన వాళ్ళు చేసేది ఏంటంటే, ఏదన్నా చిన్న చిన్నగా కంప్లైంట్ ఉంటే ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లో ఏదో తీసేసుకోవడం, ఆర్ పల్లెటూరుల్లో దగ్గరున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఏదో వైద్యం చేసుకోవడం. ఓకే, దాంతో అంతా సరిపోతుంది అని నమ్మడం. సో అది ఇంకొక మేజర్ ప్రాబ్లం. సో క్యాన్సర్ అవేర్నెస్ లేకపోవడం, మిస్ఇన్ఫర్మేషన్, నెగ్లిజెన్స్, దీస్ ఆల్ కాజ్ ప్రాబ్లమ్స్. ఇంకొక భయం ఏమిటి అంటే, ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్కో దేనికో వెళ్తే లైన్లో నించోవాలి, బోల్డ్ ఖర్చు అవుతుంది, బోల్డ్ టెస్టులు రాస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు, ఆ ఖర్చులు ఎలాగ మనకి అడిషనల్ బర్డెన్ కదా అని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవి మేము కామన్గా క్లినిక్లో చూసే కాజెస్. సో వీటిని ఫ్లిప్ సైడ్ చేసి చూస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ తొందరగా మా దగ్గరికి రాగలిగితే, ఆర్ ఆ క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ని గుర్తించి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే, స్కాన్స్లో మనం అర్లీగా జబ్బుని పట్టుకోగలిగితే, ఇందాక స్వర్ణ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ క్యూరబుల్ పొజిషన్కి మనం తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, అండ్ ప్రపంచం అంతా ఇప్పుడు మీరు చూస్తే యూజువలీ ఇండియన్ డాక్టర్స్ ఆర్ కి చాలా రెస్పెక్ట్ ఉందండి, చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు యూఎస్లో మీరు వెళ్తున్న డాక్టర్స్ అందరిని చూస్తే సగం కన్నా ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు మీకు. ఓకే, బికాజ్ అంటే వీఆర్ నోన్ ఫర్ దట్ అండ్ వీఆర్ రెస్పెక్టెడ్ ఫర్ అవర్ ప్రొఫెషన్. సో ఇండియన్ డాక్టర్స్ ఇండియాలో ఒకలాగా, యూఎస్లో ఒకలాగా, లండన్లో ఒకలాగా వైద్యం చేయరండి. ఓకే, ఉండే మందులు అవే, ఉండే రేడియేషన్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ అవే, సర్జికల్ ఎక్విప్మెంట్ కూడా అదే. సో ప్రపంచంలో అంతా ఒకలాంటి ఎక్విప్మెంట్, ఒకలాంటివే ఉన్నాయి. బట్ అవేర్నెస్, తొందరగా రాగలగడం, టైంకి గుర్తించడం అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ చేసుకోవడం, దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అండి. సో అందుకు ఇండియాలో మీరు రిజల్ట్స్ చూస్తే పూర్గా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అని ఫీల్ అవుతారు. ఎందుకు? బికాస్ పేషెంట్స్ లేట్గా వస్తున్నారు మన దగ్గరికి.
అదే పేషెంట్ లేట్గా యూఎస్ వెళ్ళినా కూడా వాళ్ళు ఏమీ మాయమంత్రం చేసి క్యూర్ చేయలేరండి. సో అది గుర్తించాల్సిన పాయింట్. సో ఎడ్యుకేషన్ అట్ ఆల్ లెవెల్స్ అండి, అంటే గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి ఏదో ఇలా హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ లెవెల్స్ వరకు, అండ్ పబ్లిక్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అండ్ దెన్ గవర్నమెంట్ లెవెల్ పాలసీ లెవెల్లో కూడా అవేర్నెస్ని మనం క్రియేట్ చేయగలిగితే ఐ థింక్ ద నంబర్స్ ఆర్ గోయింగ్ టు రియలీ షూట్ అప్ ఇన్ ఇండియా. దట్స్ మై ఒపీనియన్. Yes, so in India we have the expertise because well-trained people in various cancer institutes, premier cancer institutes ఉన్నారు. And then technology. See, the same radiation machine which is used for the President of America will be used for for a poor patient, Aragyasri patient in Vizag. And then surgery, as far as surgery is an expertise related treatment. So surgical techniques, and then even robotic surgery, ilanti high end techniques kuda so the same machines. And then coming to drugs, what drug got approved by the FDA in US some 3 months back is now available in India. So there's no difference in facilities as such, and we follow the same guidelines everywhere. In fact, ikkada oncologist availability better ga undi, especially when affordable, పీపుల్ ఆర్ మనం ఇప్పుడు రేపు ఒక సిటీ స్కాన్ చేయాలంటే రేపు మన దగ్గర అయిపోతుంది, బయాప్సీ ఈరోజు చేస్తే 3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, పెట్ స్కాన్ అనేది చేస్తే ఈరోజు చేస్తే సాయంత్రం పెట్ స్కాన్ రిపోర్ట్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకొని 4 రోజుల్లో నేను ఆపరేషన్ చేయగలను, దానికి ఒక 2 వీక్స్ తర్వాత ఆయన రేడియేషన్ ఇవ్వగలరు, తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, విచ్ ఈవెన్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ హ్యావింగ్ వెయిటింగ్ లిస్ట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు do the same thing everywhere. Okay, Abhilash, ante what is one message that you will give to the general public as far as cancer is concerned? Correct. So general public కోసం క్యాన్సర్ అవేర్నెస్ టాక్స్ ఇవ్వడం అదంతా ఒకవైపు, బట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండి. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ కాదండి, నార్మల్ పేషెంట్స్ అంటే జనరల్ పాపులేషన్కి. అదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే చాలామంది వెనకటికి వేసి భయపడి వెళ్ళరు ఆర్ చేయించుకోరు. బట్ జనరల్ పాపులేషన్లో ఎవరికైనా అర్లీ స్టేజ్ క్యాన్సర్ పట్టుకోవాలి, ఇందాక స్వర్ణ మేడం చెప్పినట్టు అర్లీ క్యాన్సర్స్లో సైడ్ ఎఫెక్ట్స్, కంప్లైంట్స్ ఏమీ ఉండవు. మరి అలాంటప్పుడు ఎలా పట్టుకుంటాము అంటే బ్రాడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. సో యూజువల్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ గవర్నమెంట్ పాలసీస్తో ఇంకా బాగా స్ట్రెంగ్థెన్ చేయొచ్చు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. మేము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో బోల్డ్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. యావరేజ్గా 2 to 3 స్క్రీనింగ్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ అండి. ఓకే, కాలేజెస్లో, ఏదో సమ్ కమ్యూనిటీ ఫంక్షన్స్లో, ఏదో హై సొసైటీ వీటిల్లో అందరికీ చేస్తాం. ఓకే, బట్ గవర్నమెంట్ లెవెల్ నుంచి అది ఇంకా స్ట్రెంగ్థెన్ అయ్యి మెసేజ్ ఇంకా డీప్గా, బ్రాడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. 2 ఎగ్జాంపుల్స్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది స్క్రీనింగ్ ప్రోటోకాల్లో మనం చేసుకుంటే 40 సంవత్సరాల తర్వాత మహిళలందరికీ చేయించుకోవాలి, బట్ చాలామంది చేయించుకోరు, డాక్టర్స్ కూడా చేయించుకోరు. అది కూడా నేను మీకు చెప్తున్నాను. అలాగే గర్భాశయం ముఖద్వారపు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాము, దానికి కూడా ప్యాప్స్మియర్ అని ఉంటుంది. వెరీ స్మాల్ ప్రొసీజర్, 5 minutesలో అయిపోతుందండి. ఓకే, ఈ 2 చేయగలిగితే మనం చాలా వరకు క్యాన్సర్స్ని అర్లీగా పట్టుకోవచ్చు. ఎందుకు వీటి 2 గురించే మాట్లాడాను అంటే భారతదేశంలో ఆడవాళ్లలో నంబర్ 1 క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, నంబర్ 2 పొజిషన్లో వచ్చే క్యాన్సర్ గర్భాశయం ముఖద్వారపు క్యాన్సర్. ఈ 2 కలిపితే సుమారుగా 40 నుంచి 50% క్యాన్సర్లు ఇవే. అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వెరీ ఎఫెక్టివ్ ఇన్ ట్యాక్లింగ్ దెమ్, రైట్. జెంట్స్కి వస్తే, మేల్స్ వరకు వస్తే ఓరల్ క్యావిటీ, అంటే చాలా వరకు క్యాన్సర్స్ బీడీ, సిగరెట్, తంబాకు వాటి వల్ల వస్తాయి. సో ఓరల్ స్క్రీనింగ్ చేయొచ్చు. అండ్ కొన్ని కేసెస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా పిఎస్ఏ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, ఆ స్క్రీనింగ్ కూడా చేయొచ్చు. సో జనరల్ పబ్లిక్కి తెలుసుకోవాల్సిన విషయాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ మీకు ఏమీ హాని కలగజేయదు. జస్ట్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా ఇన్ఫార్మ్డ్గా ఉంటారు, అంటే మీరు తెలుసుకుంటారు మీలో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని. వన్ మెసేజ్ టు కేర్ గివర్స్, అంటే మన క్యాన్సర్ వచ్చిందంటే పేషెంట్ ఒకలే బాధపడరండి. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తిరుగుతూ వాళ్ళతో ఉండే రిలేటివ్స్, అంటే పేషెంట్ వాళ్ళ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎఫెక్ట్ అవుతుంటారు. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దీస్ కేర్ గివర్స్? సో ఐ థింక్ కేర్ గివర్స్, ఇప్పుడు కార్తిక్ గారు, నేను
టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో ఇద్దరం ట్రైన్ అయ్యి వర్క్ చేశాము. సో అది ఏషియాస్ #1 క్యాన్సర్ హాస్పిటల్ అండి. సో ఒక్కసారి ఎవరన్నా ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ అడుగు పెడితే అది మీరు అంటే డెఫినెట్లీ షాక్కి గురవుతారండి. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ కావాలని ఆశించుతూ బెస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీకి వస్తారు. బట్ అక్కడ ఫోకస్ అంతా పేషెంట్ మీద ఉంటుందండి. ఎందుకు? బికాస్ ఈజ్ అ క్యాన్సర్ పేషెంట్. టెస్టులు చేయించడం, ట్రీట్మెంట్ చేయించడం, మందులు వాడడం, జాగ్రత్తలు తీసుకోవడం, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఏం చేయకూడదు, అవన్నీ వినేది అండ్ ఫాలో అయ్యేది పేషెంట్ పక్కనున్న కేర్ గివర్ అండి. ఓకే, సో వాళ్ళని ప్రైమరీ కేర్ గివర్స్ అంటారు. యూజువల్గా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు ప్రైమరీ కేర్ గివర్స్ కింద. సో పేషెంట్తో పాటు ఈ ప్రయాణం మీద కేర్ గివర్స్ కూడా వెళ్తారండి. ఓకే, సో కేర్ గివర్ బర్న్అవుట్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఓకే, కేర్ గివర్ సపోజ్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న, ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్లో ఉంటే క్యాన్సర్ కేర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరైనా పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్తో మాట్లాడాల్సిన విషయాలు బోల్డ్ ఉంటాయి, బట్ కేర్ గివర్స్తో మాట్లాడాల్సిన విషయాలు ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో ఇంట్లో కేర్ ఎలా తీసుకోవాలి, పేషెంట్ కేర్ ఎలా తీసుకోవాలి, వాళ్ళు కేర్ కూడా ఎలా తీసుకోవాలి, అన్ని పాయింట్స్ మేము కవర్ చేస్తాం. అండ్ యూజువల్గా క్యాన్సర్ హాస్పిటల్స్లో సోషల్ వర్కర్స్, ఒక్కొక్కసారి సైకాలజిస్ట్ అండ్ అవసరమైతే సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుని కేర్ గివర్స్ కూడా ఎలా వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకోగలగాలి అండ్ ఇంకేమన్నా ఫర్దర్ అసిస్టెన్స్ ఆర్ హెల్ప్ కావాలని కూడా మేము డిస్కస్ చేస్తాం. సో కేర్ గివర్స్ బర్న్అవుట్ అయితే క్యాన్సర్ పేషెంట్స్కి మనం ఏం చేయలేమండి. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద కేర్ గివర్స్. సో సార్ మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, డిస్కస్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిన పాయింట్ సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి మనం వింటూ ఉంటాము. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, న్యూ ట్రీట్మెంట్స్, దట్ ఈస్ ఆల్, అదంతా ఒకవైపు. బట్ ప్రివెంట్ చేయగలిగితే అది బెటర్ కదా సార్ ఇంకా ట్రీట్మెంట్ కన్నా. సో ఫర్ జనరల్ పబ్లిక్, ఫర్ కేర్ గివర్స్, ఫర్ ఎవ్రీబడి, అంటే దిస్ ఈస్ అ బ్రాడ్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. సార్, హౌ టు ప్రివెంట్ క్యాన్సర్ సింపుల్గా? వెరీ సింపుల్ నిమానిక్ అండి. ఎస్ఎస్, అవాయిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఒకటి స్మోకింగ్. అంటే మనం ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ద వరల్డ్ చూస్తే టొబాకో, గుట్కా, కైనీ, cigarettes, బీడీ, ఇవే కాజ్ 20 to 25% of the cancers. If we remove all these today, if the world stops using this today, ఈరోజు 100 క్యాన్సర్ పేషెంట్లు చూస్తుంటే ఆఫ్టర్ 10 years we will see only 75 క్యాన్సర్ పేషెంట్. 25% ఆఫ్ క్యాన్సర్స్ ఎలిమినేట్ చేసేస్తాం. సో దిస్ ఇస్ నాన్ నెగోషియబుల్. సో ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో అనేది వాడకూడదు. సో స్మోకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడకూడదు. దెన్ స్పిరిట్స్ అంటే ఆల్కహాల్. అకేషనల్ ఆల్కహాల్ వేరు, రెగ్యులర్గా రోజు తీసుకోవడం వేరు. ఆల్కహాల్ is related to causes around 5 or 6 different types of cancers like liver cancer, esophageal cancers, pancreatic cancers, these kind of cancers. Regular use, definitely no. Very occasional use is still okay. So again, completely preventable cancers and ivi. Then third thing, stress. మనకి తెలియకుండా స్ట్రెస్ అనేది ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇన్ ద బాడీ. అండ్ ఆల్సో ఇట్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవి క్రియేట్ చేసి ఒబెసిటీ పెంచడం వల్ల, ఒబెసిటీ ఈజ్ వన్ థింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెనీ క్యాన్సర్స్. అరౌండ్ 8 or 9 cancers are because of obesity, like endometrial cancer, breast cancer, ovarian cancer, pancreatic cancer, esophageal cancer. All these are related to obesity. So ఇవన్నీ ఇదొక సీరియస్ ప్రాబ్లం అవుతుంది. అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, అనదర్ ఎస్. సో అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వల్ల హెచ్పివి ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్ అనేది, ఈ యానోజెనైటల్ వార్డ్స్ అనేవి ఇవన్నీ వస్తున్నాయి. సో అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ని అవాయిడ్ చేసి, షుగర్, హై షుగర్ ఫుడ్స్, అగైన్ షుగర్ కన్జంప్షన్, ఎక్స్ట్రా షుగర్ కన్జంప్షన్, unnecessary salt and processed foods, all these lead to unhealthy, అంటే ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏంటంటే there are unhealthy substances like PAH, polycyclic aromatic hydrocarbons. ఇవన్నీ కూడా కాజ్ క్యాన్సర్ ఇన్ ద లాంగ్ రన్, అంటే యూజింగ్ దీస్ సబ్స్టెన్సెస్ ఇన్ ద లాంగ్ రన్.
So avoid all these kinds of S. Only one good S is there, Andy, that is sleep. Okay, regular sleep, 7 to 8 hours a day. That is most important. What to follow? What to avoid చెప్పాను, what to follow. F, fitness. If we are fit, we will not be obese. And if we are not obese, we will avoid all these cancers. So fitness అనేది exercise 150 minutes of యాక్టివిటీ per week or at least half an hour per day అనేది మనం మైండ్లో గుర్తుంచుకోవాలి. ఇట్ మైట్ బి సింపుల్ వాకింగ్, జాగింగ్, సమ్ కైండ్ ఆఫ్ గేమ్స్, షటిల్, tennis, these kind of games, or going to gym, resistance training. Muscle is very good for the body. So apart from that, fresh air, fresh food, fresh water, avoiding pollution in all ways, and having a good fiber diet. Fiber diet, why are colon cancers, intestinal cancers increasing in the country? Because we are having a low fiber. We were having a very good high fiber diet. We were eating vegetables బాగా తినేవాళ్ళం. ఇప్పుడు అది తగ్గిపోతుంది, రిఫైన్డ్ ఫుడ్ తింటున్నాం. సో కాలన్ క్యాన్సర్స్ ఇవి పెరుగుతున్నాయి. సో అవాయిడ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఎప్స్, adopt all these kinds of steps, and avoid all these kind of S's. That's it. సో ఐ థింక్ సార్ చాలా సింపుల్గా ఎస్ఎస్ టు అవాయిడ్ అండ్ ఎఫ్స్ టు ఫాలో చెప్పారు. అది చాలా సింపుల్గా ఉంది. ఐ థింక్ ఎవ్రీబడి క్యాన్ అండర్స్టాండ్. సార్ స్మోకింగ్ విషయం గురించి జస్ట్ మీరు అడిగిన దాంట్లో ఐ థింక్ పాలసీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో ఎలాంటి మార్పు ఎవరన్నా స్మోకింగ్కి సంబంధించి తీసుకురాగలరంటే, రీసెంట్గా మీరు చూసే ఉంటారు February 1st నుంచి ఐ థింక్ సిగరెట్స్ మీద, సిగరెట్ ప్యాకెట్స్ మీద ద ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. సో ఒక గవర్నమెంట్ హై లెవెల్ పాలసీ లెవెల్లో అలాంటి చేంజెస్ తీసుకురాగలిగితే అట్లీస్ట్ కొంతమందికి మీరు ఆ సిగరెట్ని అవుట్ ఆఫ్ రీచ్గా చేయగలిగే ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ ఈస్, ఐ థింక్ ఇట్స్ అ హ్యూజ్ మూవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. బికాస్ టొబాకో ఇదంతా గవర్నమెంట్కి చాలా ఇన్కమ్, రెవెన్యూ జనరేట్ చేసేవి మనందరికీ తెలుసు. బట్ అట్లీస్ట్ దెర్ ఇస్ సమ్ పాజిటివ్ చేంజ్ ఐ థింక్ ఫ్రమ్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ థింక్ దట్స్ అ వెరీ వెల్కమ్ చేంజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ అఫ్ కోర్స్ మిగతా అన్ని పాయింట్స్ మీరు ఐ థింక్ బాగా కవర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. Thank you.